ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేవు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో 5 గ్యారెంటీలని, తెలంగాణలో 6 గ్యారెంటీలని ప్రజలను మభ్యపెట్టారు. 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు. మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా 5 గ్యారెంటీలని చెప్పారు. కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది. మన బార్డర్ దాదాపు 1000 కిలోమీటర్ల బార్డర్, తెలంగాణకు మహారాష్ట్రకు 1000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్. అంతేకాకుండా చాలా మంది తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటారు, మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉంటారు. వెనకట కూడా హైదరాబాద్ మహారాష్ట్ర అని, హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే మహారాష్ట్ర కూడా ఉంటుంది. అందువల్ల అక్కడ చాలా మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏమని? మహిళలకు 3000 ఇస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని, ఇలా అనేక రకమైన హామీలు మహారాష్ట్రలో ఇచ్చారు. ఇంకా మన మంత్రి గారు, మన మంత్రులు, మన ముఖ్యమంత్రి కూడా